శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చాం. అయితే ఈ క్షేత్రానికి రెండు రకాల విశేషాలు ఉన్నాయండి. అది ఏంటంటే ఇది ద్వాపర యుగంలో వెలిసినటువంటి క్షేత్రం. అలాగే ఇప్పుడు కలియుగంలో మహావతార్ బాబాజీ ప్రత్యక్షమైనటువంటి క్షేత్రం. అలా రెండు రకాల విశిష్టతలు కలిసినటువంటి ఒక గొప్ప క్షేత్రానికి ఈరోజు మనం రావడం జరిగింది. అదే మనం విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి నడకుదురు గ్రామంలో ఉన్నటువంటి బృహదీశ్వర క్షేత్రానికి వచ్చాం. బృహదీశ్వర క్షేత్రానికి మనం ఈరోజు రావడం జరిగింది. అయితే ముందు మనం ఒకసారి ఆలయ చరిత్ర చూస్తే, స్థల పురాణం గురించి చూస్తే, కృష్ణానది పరివాహక ప్రాంతంలోని తూర్పు ముఖంగా ఏర్పడిన నరకోత్తారక క్షేత్రం. మీరు ఒకసారి బోర్డుని గమనించండి. దీనికి ముందు నరకోత్తారక క్షేత్రంగా ఉండి ఆ తర్వాత కాలక్రమేణా నరకదురుగాను ఇప్పుడు నడకుదురుగాను ఇది ఈ విధంగా మారుతూ వచ్చింది దీని పేరు. అయితే ఇక్కడ బృహదీశ్వరుణ్ణి ఎవరు ఆరాధించారు, ఎవరు ఇక్కడ ప్రతిష్ఠించారు మనం తెలుసుకోవాలంటే, ద్వాపర యుగంలో ఎవరైతే మనం నరకాసురుడు అని చెప్పుకుంటున్నామో ఆయన భూదేవి కుమారుడు కాబట్టే మళ్ళా భూమాత చేతిలోనే ఆయన మరణం ఉండేలా వర్ణం పొందారు. కాబట్టి సత్యభామ చేతిలో ఆయన ఈ విధంగా ఆయన యుద్ధంలో మరణించడం జరిగింది. ఇప్పుడు మనం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఇక్కడికి నరకాసురుడు దాదాపు 12 సంవత్సరాలు, ఎందుకంటే నరకాసురుడు తన బ్రహ్మహత్య దోషాన్ని పరిహారార్థం దేవాలయానికి వచ్చి ఇక్కడ 12 సంవత్సరాలు స్వామివారిని అర్చించారంటండి. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా నరకాసురుడిని చంపడం వలన అక్కడ ఆ దోష నివారణ కోసం ఇక్కడ పాటలి వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పాటలి వృక్షానికి ఎవరైతే ముడుపులు కట్టుకుంటారో వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి ఇక్కడ స్థల పురాణం. అలాగే ఈ పాటలి వృక్షం ఎక్కడా కూడా వీళ్ళు తీసుకెళ్ళి చాలా చోట్ల ప్రయత్నం చేశారు, దాన్ని మళ్ళీ వేసుకుందాము అక్కడ ప్రతిష్ఠ చేద్దామని, కానీ ఎక్కడా కూడా అది నిలవలేదు. కేవలం ఇక్కడ మాత్రమే మనకు దర్శనమిస్తుంది ఈ పాటలి వృక్షాన్ని. మీరు కూడా తొందరలోనే చూద్దరు. కానీ ముందు మనం ఈ ఆలయానికి నందీశ్వరుడు చక్కగా ఎంతో గంభీరంగా మనకి స్వాగతం పలుకుతూ ఉన్నాడు. అలాగే మనం ఇప్పుడు ఈ ఆలయ గోపురం, ఇంతకుముందు ఈ గోపురం ఒకసారి కృష్ణా నదికి వచ్చినటువంటి వరదల్లో ఈ గోపురం కూడా మొత్తం అంతా కూడా నేలమట్టం కావడం జరిగింది. ఆ తర్వాత మరలా ఈ మధ్య కాలంలోనే ఈ గోపురాన్ని గాలి గోపురం నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ అన్నిటికంటే ముందు మనకి ఏర్పడినటువంటి బృహదీశ్వరుడు ఏవైతే ఉన్నారో ఆ బృహదీశ్వరుని దర్శనాన్ని ఈరోజు మనం చేసుకుందాం. దానికంటే ముందు మనకి వరసిద్ధి వినాయకుడు, అలాగే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కూడా మనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అయితే వీటిని దాటుకుని మనం లోపలికి వెళ్దామండి. గాలిగోపురం నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఈ బృహదీశ్వర స్వామి దేవస్థానంలోకి వచ్చాము. మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందు స్వామివారి దర్శనం చేయించేస్తానండి. ఎందుకంటే మీరు స్వామివారి దర్శనం చేసుకుంటే అసలు ఈ బృహదీశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి బృహదీశ్వరుడు ఏ విధంగా వచ్చారు అనేది కూడా మీకు తెలుస్తుంది. అలాగే ఒకసారి మీరు ఆ స్వామివారిని దర్శించుకుంటే, ఎందుకంటే ఇది ద్వాపర యుగంలో వెలిసినటువంటి క్షేత్రము. ఇంతకాలము ఎందరికో వస్తున్నారు, ఇక్కడ ఎంతోమంది వస్తూ ఉన్నారు. కానీ మరింతగా ఈ ప్రపంచానికి తెలియాలి ఈ నరకోత్తారక క్షేత్రం గురించి ఇంతకుముందు కూడా చాలామంది చెప్పున్నారు. కానీ ఈ ఆలయానికి రహస్యంగా ఉన్నటువంటి ఎంతో చరిత్ర ఉన్నది. అది ఎక్కడా కూడా ప్రజల్లోకి ఇంతవరకు రాలేదు. అలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. ముందుగా మీరు స్వామివారిని, అలాగే బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, అదేవిధంగా వీరభద్రుల వారిని మీరు దర్శనం చేసుకోండి.
गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मौनौ व्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वरसिष्ठान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितजन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वन्दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। గురుభ్యో నమః. ఈ గ్రామం కృష్ణా జిల్లా చలపల్లి మండలం నడకుదురు గ్రామం అండి. ఇక్కడ ఈ దేవాలయం యొక్క విశేషం తెలుసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి, అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరీదేవి. ఇక్కడ ఈ స్వామివారికి విశేషం వచ్చేసరికి స్వామివారి ఇక్కడ స్వయంభులింగం ఉద్భవించినటువంటి లింగాకారం. ఈ దేవాలయం మీకు విశేషంగా పడమర ముఖంగా ఉన్నటువంటి శివాలయం. మీకు ఎక్కడ ఏ దేవాలయం అయినా కానీ ప్రతిష్టా కార్యక్రమం జరిగినట్లయితే ఆ దేవాలయం మీకు తూర్పు ముఖానికి ఉంటుంది. తూర్పుకి అవకాశం లేని పక్షంలో ఉత్తర ముఖానికి ఉంటుంది ఏ దేవాలయం అయినా సరే. కానీ ఇక్కడ స్వామివారు మాత్రం విశేషంగా పడమర ముఖంగా పశ్చిమాభిముఖంగా ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారి పేరు పృథ్వీశ్వర స్వామి. ఇక్కడ స్వామివారిని ద్వాపరయుగంలో నరకాసురుడు కూడా పుష్కర కాలం పాటు అనగా 12 సంవత్సరాల పాటు కాలం అర్చన చేసి నరకాసురుడే స్వామివారికి పృథ్వీశ్వర అనేటువంటి పేరు పెట్టారు అని చెబుతూ ఉంటారు. ఎందుకని పృథ్వీశ్వర అని పెట్టారయ్యా అంటే నరకాసురుడు కూడా పృథ్వీ కుమారుడై ఉండడం చేత స్వామివారు కూడా పృథ్వీ నుంచి వచ్చిన లింగం ఉండడం వలన పృథ్వీశ్వర అనేటువంటి పేరు పెట్టారని చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామివారు విశేషంగా పడమరముఖంగా తిరిగి ఉండడం ఒకటి అయితే, శివలింగం కూడా విభూది రాకపోయినా కానీ తెల్లగా ఉండేటువంటి శ్వేతలింగం. మన రాష్ట్రంలో కొన్ని లక్షల శివాలయాలు ఉన్నట్లయితే వాటిలో ఇట్లా శ్వేతలవన్న అంటే తెల్లగా ఉన్నటువంటి శివలింగాలు ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి అరుదైనటువంటి శ్వేతలింగాల్లో ఇక్కడ స్వామివారు కూడా ఒకటి. అదేవిధంగా స్వామివారికి ద్వాపరయుగ పూర్వం నుంచి కూడా అర్చనాది కార్యక్రమాలు చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ స్వామివారికి బొట్టు పెట్టినటువంటి భాగం. శివలింగం మధ్యలో బొట్టు పెట్టినటువంటి ప్రదేశంలో 1 అంగుళన్నర ప్రమాణం లోతు 2 అంగుళాలు వెడల్పున శివలింగం మధ్య అరిగిపోయి ఒక గుంటలా ఉండడం మనం గమనించవచ్చు. అంటే ఎన్నో వేల సంవత్సరాలుగా స్వామివారికి ప్రతినిత్యము కూడా అర్చనాది కార్యక్రమాలు చేసి ఒకే ప్రదేశంలో గంధము కుంకుమ పెట్టడం వల్ల ఆ భాగం వరకు అరిగిపోయి అంగుళన్నర లోతు ఏర్పడిందని చెప్పి చెబుతూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి. ఎక్కడైనా కానీ అమ్మవారు అనగానే అభయహస్తము వరదహస్తము ఉంటాయి సహజంగా. ఇక్కడ మాత్రం అమ్మవారు 4 చేతులు కూడా 4 ఆయుధాలు ధరించి ఉంటారు. అవి ప్రధానంగా పుష్పము, బాణము, ధనస్సు, పాశము. ఇక్కడ అమ్మవారు పాశం పట్టుకొని ఉండడానికి గల కారణం, ఎవరైనా వచ్చుగాక దేవాలయానికి విచ్చేశారు అంటే ఒక కోరికని కానీ సమస్యని కానీ మనం భగవంతుని ముందు చెబుతాం. ఆ కోరిక కానీ సమస్య కానీ తీరకుండా ఉండడానికి అంటే ఆ పని జరగకుండా ఉండడానికి ఎవరైతే కారకమవుతారో వారిని అదిలించడం కోసం అమ్మవారు ఆయుధం పట్టుకొని ఉంటారట. అందుకే ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అర్చన చేసుకొని ఏదైనా కానీ సత్సంకల్పం చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటిది యథార్థ సంఘటన. దానికి నిదర్శనం ఈ పక్కనే ఉన్నటువంటి పాటలి వృక్షాలు. యావత్ భారతదేశంలో ఈ పాటలి వృక్షాలు అనేటువంటివి కాశీలోను, కాశీ తర్వాత ఇక్కడ మాత్రమే ఉన్నాయని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకాసుర యొక్క సంహారం చేసినటువంటి పాపాన్ని ప్రాశ్చిత్తం చేసుకోవడం కోసం దేవతాలోకం నుంచి తీసుకొచ్చి ఈ పాటలి వృక్షాలను ఇక్కడ ఉంచారట. ఉంచి ఆ పాటలి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేశారు అని చెప్పి చెబుతూ ఉంటారు. అయితే ఈశ్వరుడికి మారేడు దళాలు ఎలా అయితే ప్రీతికరమో అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పాలలో ఈ పాటలి పుష్పాలు ఒకటి అనేటువంటి విషయం సాక్షాత్ అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది. అమ్మవారి యొక్క నామాల్లో దురారాజ్య దురాదర్శ పాటలి కుష్మప్రియాయ నమః అనేటువంటి నామాన్ని మనం గమనించినట్లయితే అమ్మవారికి ఆ పాటలి యొక్క పుష్పాలంటే చాలా ప్రీతికరమైనటువంటి విషయం మనం గమనించవచ్చు. అయితే ఎంతో విశేషంగా స్థల పురాణం చేత కానీ భగవంతుడి నిర్ణయం చేత కానీ ఈ పాటలి వృక్షాన్ని ఇక్కడ నుంచి చాలామంది
తీసుకువెళ్ళి వేరే వేరే ప్రాంతాల్లో బ్రతికించే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడా బ్రతకనూ లేదు. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అర్చన చేసుకొని ఈ పాటల వృక్షాలకు కానీ ముడుపు కట్టినట్లయితే ప్రధానంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనేటువంటిది ప్రగాఢ విశ్వాసం. దానికి నిదర్శనంగా చాలా చిన్న ఊరు అయినటువంటి నడకుదులో సుమారుగా ఇంటికి ఒకరికైనా కానీ స్వామివారి పేరు వచ్చేలాగా పృథ్వీ కానీ, ఆడపిల్లలైతే బాలా కానీ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ ప్రాంతానికి నడకుదురు అనేటువంటి ప్రస్తుత నామం, కానీ మొట్టమొదటిలో ఈ ఊరికి ఉన్నటువంటి పేరు నరకోత్తారక క్షేత్రముట. అంటే నరకాసురు యొక్క సంహారం ఈ ప్రాంతంలోనే జరిగిందిట. అందుకే నరకోత్తారక క్షేత్రమయ్యా అంటే నరకాసురు ఉత్తరింపబడినటువంటి క్షేత్రమని. అది కాస్త కాలక్రమేణా నరకోత్తారకపురము, తర్వాత కొంతకాలానికి నరకదూరు, ప్రస్తుతం నరకుదురుగా పేరు మార్పు చెందడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి గ్రామంలో మనందరికీ కూడా తెలిసినటువంటి పూజ్య గురువులు అరిపిరాల విశ్వంగారు ఈ ఊరిలో ఉండడము, వారితో ఎంతో కొంత చాలా తక్కువగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మాకు కూడా తెలిసి ఉండడం అనేటువంటిది చాలా గొప్ప అవకాశంగా భావించడం జరుగుతుంది. నాకు తెలిసిన అనుభవంలో అయితే చాలా చిన్న వయసులో ఆయన ఇంట్లోనే ఉండడం మేము చాలా కాలం పాటు జరిగింది. కృష్ణానది పుష్కరాలకి ఆయన ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఉంటున్నా కానీ ఆయన శిష్య బృందానందరినీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలోనే ఆ పుష్కరాలు అయ్యేంతవరకు ఉండి ఆ కార్యక్రమాలు చేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ దేవాలయంకి విశ్వంగారికి ఉన్నటువంటి బాగా గొప్పదైనటువంటి విశేషం ఏమిటయ్యా అంటే అమ్మవారికి శ్రీచక్రార్చన చేసుకోవడానికి శ్రీచక్రాన్ని విశ్వంగారు మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ శ్రీచక్రాన్ని ఇచ్చిన రోజున గురువుగారు చెప్పారు, ఇక్కడి నుంచి దేవాలయం యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతుందని. ఆయన మాట పొల్లుపోకుండా నిజంగానే ఆ రోజు నుంచి ఈ రోజుకి, అంటే మా తాతగారు వాళ్ళ తరంలో చూసుకున్నట్లయితే దేవాలయం ఇంత అభివృద్ధి లేదు, కానీ వాళ్ళు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద దేవాలయాలతో కాస్తా కోస్తా దగ్గరగా అభివృద్ధి చెంది దేవాలయం ఇంత వృద్ధిలోకి రావడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం గురుగారు ఇచ్చినటువంటి శ్రీచక్రం వల్ల ఇక్కడ స్థల ప్రాణం బాగా విశేషం చెంది అందరికీ కూడా దేవాలయం యొక్క తెలిసి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ గుడికి వస్తూ ఉండడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈ పృథ్వీశ్వర స్వామివారి ఆలయంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పృథ్వీశ్వర స్వామివారు స్వయంభూలింగం, ఆయన ఒకరు మాత్రమే ఇక్కడ వెలిసినటువంటి స్వామివారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ దేవాలయ ప్రాంగణంలోనే గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, బాలా త్రిపుర సుందరి అమ్మవారిని, వీరభద్రుణ్ణి, నందీశ్వరుడిని కూడా ప్రతిష్టా కార్యక్రమం చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా సుమారుగా ఒక 2 సంవత్సరాల క్రితం ఈ దేవాలయ ప్రాంగణంలో గణపతిని, అదేవిధంగా బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, అభయాంజనేయ స్వామిని, ఆదిత్యాది నవగ్రహాలను, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు నమూనా ఆలయాలుగా ఈ ప్రాంతంలో నిర్మాణం చేయడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉండవచ్చు. అదేవిధంగా జనవరి 2, 2011 సంవత్సరం గురువుగారు అరిపిరాల విశ్వంగారు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి భగవంతుడు ఐక్యమైన సందర్భముగా ఈ రోజున జనవరి 2వ తారీఖు సందర్భముగా ఆయన ప్రధాన శిష్యులందరూ కూడా ఈ ప్రాంతానికి, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ఊరు ఈ ఊరు కాబట్టి ఈ గ్రామానికి విచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించి ఈ యొక్క ఆరాధనా ఉత్సవం చేసుకోవడం అనేటువంటిది మనందరం కూడా గమనిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశిష్టతల గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అలాగే ఈశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు చెట్టు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది చక్కగా. అలాగే మీకు చెప్పాను కదండి ఇంతకుముందు పాటలి వృక్షాన్ని నేను చూపిస్తానని. పాటలి వృక్షం దగ్గర కూడా మనం వెళ్దాము. పాటలి వృక్షానికి వీళ్ళందరూ కూడా ముడుపులు కట్టుకుంటారు. ఇది మనకి మారేడు చెట్టు స్వామివారిది. అలాగే ఇక్కడ ఏం చేశారంటే 12 జ్యోతిర్లింగాలని, అష్టాదశ శక్తిపీఠాలని కూడా వాటికి ప్రతిరూపాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఒకసారి మీరు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి.
కాలసర్ప దోష నివారణ కొరకు కానీ ఎవరైనా ఎదురు చూస్తున్నా ఎక్కడ క్షేత్రం ఉన్నది అనుకున్నా కూడా వారందరికీ కూడా ఇక్కడ అద్భుతమైన పరిహారం ఇక్కడ దొరుకుతుంది. ఎందుకనంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ ఆయనకి మనం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో అరిపురాల విశ్వం గారు, ఆనందగాని అరిపురాల విశ్వం గారి గురించి వారికి స్వయంగా ఆయన వచ్చి పడగబట్టినటువంటి క్షేత్రం ఇదంతా కూడాను. కాబట్టి ఇక్కడికే మహోతార్ బాబాజీ ఆయన కోసం ఆయనకి దర్శనం ఇచ్చి ఆయనకి స్వయంగా క్రియాయోగ దీక్షని అందించినటువంటి గొప్ప క్షేత్రము ఈ నడకుదురు. అందుకని ఈ క్షేత్రానికి అంత విశిష్టత కలిగి ఉన్నది. అలాగే ఈ క్షేత్రం గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి సమయం కుదిరినప్పుడల్లా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ క్షేత్రానికి వెంటనే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే మీరు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలని, అష్టాదశ శక్తిపీఠాలని కూడా చూశారు కదా. మీకు నేను పాటలి వృక్షం చూపిస్తానన్నాను కదా, 2 చూపిస్తాను. ఇప్పుడు మన పాటలి వృక్షం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఈ వృక్షానికి ఏంటంటే ఇది లలిత అమ్మవారికి చాలా ప్రీతిప్రాతమైనటువంటి, చాలా ఇష్టమైనటువంటి వృక్షం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఎవరైతే సంతానం లేనివారు, సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నవారు, సంసారంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ వృక్షానికి వచ్చి ప్రదక్షిణలు చేసుకొని, అలాగే ఇక్కడ ఏదైనా ముడుపు కట్టుకుని వెళ్తే కనుక వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే ఎన్నో అలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే సంతానం కలిగిన వాళ్ళందరూ కూడా పృథ్వీ అని, పృథ్వీశ్వరుడని, బాలాత్రిపుర సుందరి అని ఇక్కడ ఎంతోమంది ఈ గ్రామంలో అందరికీ కూడా అవే పేర్లు ఉంటాయండి. మీరు ఒకసారి ఈ పాటలి వృక్షాన్ని మీరు దర్శించవచ్చు. ఎందుకంటే ఈ వృక్షం మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుని చంపినటువంటి దోష నివారణ కొరకు ఇక్కడ నాటినటువంటి వృక్షం అండి ఇది, ఈ పాటలి వృక్షం. కాబట్టి మీరు ఈ ఒక్కసారి, ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా తర్వాత రావచ్చు, కానీ ఇప్పుడు పరోక్షంగా మన ఛానల్ ద్వారా మీరు ఈ వృక్షాన్ని దర్శించండి. అలాగే ఇక్కడికి వచ్చి మీరు ప్రదక్షిణ చేసినప్పుడు, ఎందుకంటే ఇది లలిత అమ్మవారికి బాగా ప్రీతిప్రాతమైనటువంటి వృక్షం అనమాట అండి ఇది. సంతానం కోసం ఈ రోజుల్లో ఇబ్బంది పడని వాళ్ళు చేయని పూజలు అంటే ఏమీ లేవు. కానీ ఈ పాటలి వృక్షం అనేది మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్షేత్రాల్లో ఇక్కడ మాత్రమే ఉంది. ఇదే వృక్షాన్ని తీసుకెళ్ళి మరో చోట ఇలాంటిది వేద్దామని ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఎక్కడా కూడా అది ఫలించలేదు. అందుకనే ఇంత గొప్ప వృక్షము ద్వాపర యుగం నుంచి మనకి దర్శనమిస్తున్నట్టు ఈ వృక్షాన్ని మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎవరైతే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో భార్యాభర్తల మీద, వారు ఈ ప్రదక్షిణ చేసి దీనికి ముడుపుగాని కట్టుకుని వారు క్రమం తప్పకుండా లలితని చదువుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ మనకి స్థల పురాణం చెప్తుంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు చెప్తున్నారు. అలాగే ఈ వృక్షం యొక్క చరిత్ర మనకి ఇంతకుముందు మనం తెలుసుకున్నప్పుడు కూడా గుడిలో ఉన్నటువంటి పురోహితులు కూడా దీని గురించి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామానికి రావడానికి మనకి పృథ్వీశ్వరుడు ఒక కారణం అయితే, అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే ఆనందగణ మహా గురువు ఆనందగణ అరిపురాల విశ్వం గారు. వారు ఈరోజు వారి యొక్క ఆరాధన దినోత్సవం ఎన్నో సంవత్సరాల తర్వాత వారి సొంత గ్రామంలో ఈరోజు వారి ఆరాధన దినోత్సవం రోజున మనం ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మీరు వారు నివసించినటువంటి ఇంటిని, ఆ యొక్క గ్రంథాలయాన్ని, అవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. వారికి ఏంటంటే ఇక్కడ సాక్షాత్ మహోతార్ బాబాజీ గారు రావడము, ఆయన పుట్టడానికి ముందే 3-4 సంవత్సరాలు ముందే వారు ఇక్కడికి ఒక యోగిని పంపించి, యోగిరాజు గారిని పంపించి వారి అమ్మకి ఎంతో క్రియలు ఇచ్చి ఎన్నో చేస్తూ వారి అమ్మగారి శిష్యురాలుగా చేసుకుని ఆవిడని బాగా తీర్చిదిద్దిన తర్వాత వీరి జననం జరిగింది. వీరిని కృష్ణానదికి ప్రతిరోజు తీసుకువెళుతూ అక్కడ క్రియాయోగ దీక్ష ఆయనకి ఇవ్వడం జరిగింది. క్రియాయోగంలో ఉన్నటువంటి ఎన్నో రకాల మెలకువలు ఆయనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహోతార్ బాబాజీ గారు ఇక్కడికి రావడము, ఆయనకి దర్శనం ఇవ్వడము, క్రియాయోగంలో ఉన్నటువంటి 64 పద్ధతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యా ఉపాసనని క్రియాయోగంతో మిళితం చేసి బోధించినటువంటి ఒకే ఒక గురువు మన
ఆనందగణ హరిప్రాల విశ్వం గారు. మరి అలాంటి వారు ఎంతో సాహిత్యాన్ని మనకు అందించారు, ఎంతో అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక సంపదను వారు మనకు అందించారు వారి గ్రంథాల ద్వారా. అవన్నీ కూడా మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో, అంటే శ్రీ విద్య ఉపాసన చేస్తూ మనం ఏది పొందాలో అది పొందవచ్చు. బాహ్యంగా ఉన్నటువంటి మన కోరికలన్నీ కూడా సంకల్ప సిద్ధితో ఆ సిద్ధి చేసుకోవచ్చు. అలాగే క్రియాయోగతో మాత్రం మనం అనుకున్నవి ఏదైతే మనం ముక్తికి పొందాలి, మోక్షం పొందాలి, జన్మరాహిత్యం పొందాలని ఏదైతే అనుకుంటామో అది మాత్రం క్రియాయోగంతో సాధ్యమవుతుందని వారు ఇక్కడ ఉండి సాధన చేసి ఎంతోమందిని దేశ విదేశాల్లో ఎందరో వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. మరి అలాంటి గ్రామానికి ఈరోజు మనం వచ్చాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సత్సిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. ఈరోజు డాక్టర్ ఆనందఘన హరిపురాల విశ్వం అస్మద్ గురుభ్యో నమః. మా శ్రీ విద్యోపాసకులు, మా ప్రథమ గురువు ఆనందఘన విశ్వం గారి యొక్క 13వ ఆరాధనా ఉత్సవం జనవరి 2వ తారీఖు డేట్ల ప్రకారంగా ప్రతి సంవత్సరం ఆయనది జరగడం జరుగుతోంది ఈ ఉత్సవాల్ని. అందులో భాగంగా ఇన్ని సంవత్సరాల తర్వాత మన అదృష్టం ఆయన పుట్టి పెరిగి ఆయన జీవితంలో ఆయన మహావతార్ బాబాజీ ద్వారా పొందినటువంటి క్రియాయోగము, అమ్మవారి యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం పొందినటువంటి చోట్లో అటువంటి పృథ్వేశ్వరాలయం దగ్గర మనం ఈ రోజున ఆయన ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆయన యొక్క విద్య, ఆయన రాసినటువంటి గ్రంథాల యొక్క విశిష్టత రాబోయే రోజుల్లో యువతరానికి అందరికీ అందాలని, ఎంతోమందికి సులభ సాధ్యంగా ఆ విద్య అందాలని మా ప్రయత్నం వరకు మేము చేస్తున్నాం. విశ్వం గారు ఆయన జననానికి ముందే ఈ యోగిరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ద్వారా మహావతార్ బాబాజీ ఒక సాధు రూపంలో ఒక అతన్ని పంపించి ఆయన ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి విశ్వం గారు పుట్టకముందు 3.5 సంవత్సరాలకు ముందే
వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మగారికి ఉపదేశం చేసి ఆమెని ఒక ఉపాసకులుగా తీర్చిదిద్ది తర్వాత ఆయన జన్మించిన తర్వాత 9 సంవత్సరాల వరకు బాల్యంలో యోగిరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయనకి శిక్షణిచ్చి కృష్ణానదీ తీరంలో ఈ క్రియాయోగాన్ని రోజు స్నానానికని తీసుకువెళ్ళి మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా తీసుకువెళ్ళి ఈ 64 క్రియల్ని బాల్యంలోనే అరిపిరాల విశ్వం గారికి మహావతార్ బాబాజీ ద్వారా అందింది. దానికి ప్రామాణికంగా ఒక 20 సంవత్సరాల క్రితమే ఆయన జీవిత చరిత్రలో కూడా రాయబడ్డాయి ఈ విషయాలు. మేము ఆయన ద్వారా ఆయన స్వగ్రామానికి 20 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. అంటే 2002-3 ప్రాంతంలో. అప్పుడు ఆయన గురించిన విశేషాలతో కూడినటువంటి పుస్తకాన్ని ఈ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపం విశ్వం గారికి ఈ రూపంగా దర్శనమిచ్చింది. అందుకని ఆ అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి స్వరూపం తర్వాత విశ్వం గారితో ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చిన్న పుస్తకంగా అన్ని విషయాలు 20 ఏళ్ల క్రితమే అందజేయడం జరిగింది. తర్వాతి కాలంలో ఆయన జీవిత చరిత్ర కూడా బయటకు వచ్చింది. అనేక గ్రంథాలు వచ్చాయి. ఆ విధంగా యోగిరాజ్ మహారాజ్ ద్వారా ఆయన మహావతార్ బాబాజీ ప్రణాళికలో భాగంగా 12 సంవత్సరాలు వీళ్ళ కుటుంబంలో ఉండి వాళ్ళ తల్లిగారికి ఈయనకి ఈ 12 ఏళ్ళు కూడా శిక్షణ ఇచ్చి తర్వాతి కాలంలో తను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలీదు. ఆయన అంతర్ధానం అయిపోయినారు. ఆయన జీవితంలో వేదము, సంస్కృతము ఇవన్నీ కూడా తండ్రి గారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఇదే దేవాలయంలో దేవతా దర్శనాలు, ఆయన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం బాల్యంలోనే ఆయనకి కలిగింది. కానీ ఒక గురువు యొక్క జీవిత చరిత్ర ద్వారా, కేవలం జీవిత చరిత్ర ద్వారానే అన్ని విషయాలు మనకి తెలియబడవు. ఆ వ్యక్తి యొక్క హావభావాలని గురించి కూడా మనం తెలుసుకోగలిగితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ రకంగా ఆయనతోటి నేను మొట్టమొదటి 2000 సంవత్సరంలో గురు పూర్ణిమ రోజున చంద్రగ్రహణం రోజున ఆయన దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది. తర్వాత కాలంలో క్రియాయోగం దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా గురువుగారితో నా అనుబంధం 23 సంవత్సరాల నుంచి ఆయన దేహం వదిలేసిన తర్వాత ఉన్నప్పుడు కలిపి ఆయన చివరి వరకు కూడా 2011 సంవత్సరం వరకు కూడా నేను ఆయనకి ప్రధాన శిష్యుడిగా ఉన్నాం, ఆత్మీయుడిగా. అందుకని చాలా విషయాలు ఆయన ఎవరికి చెప్పని విషయాలు కూడా నాతో చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం 2024 అంటే గాయత్రి మంత్రంలో 24 బీజాక్షరాలు ఉంటాయి. అంటే గాయత్రి సూర్య విజ్ఞానం విశేషంగా అందరికీ అందగలిగేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంది. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు. అలాగే సూక్ష్మ గాయత్రి అని ఆయన ధ్యాన దీపిక అనే పుస్తకంలో ఈ సూక్ష్మ గాయత్రి మంత్రాన్ని ఇస్తూ ఈ పుస్తకం చదివిన వాళ్ళందరూ మంత్రోపదేశంగా భావించి ఈ గాయత్రి మంత్రాన్ని చేసుకోండి అని ఆయన ఉన్నంతకాలం చెప్పడం జరిగింది. అందుకని ఆయన పుస్తకాలన్నింటిలోకి ధ్యాన దీపిక అనేటువంటి పుస్తకాన్ని ఎక్కువగా చాలామందికి ఇవ్వడం, ప్రచారం చేయడం జరిగింది. ఆ పుస్తకంలోని ఉన్నటువంటి విషయాలనే మళ్ళీ తిరిగి నేను ధ్యాన జ్యోతి అనేటువంటి పుస్తకం ద్వారా ఆయన అనుగ్రహంతో కొంతకాలం క్రితం ఈ పుస్తకం ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఆ ధ్యాన సంబంధమైనవి, యోగ సంబంధమైన విషయాలు చాలా ఉన్నాయి. ఈ విధంగా ధ్యాన జ్యోతి కానీ ధ్యాన దీపిక అనేటువంటి పుస్తకం అందితే ఈ క్షణం నుంచే, ఎందుకంటే ఒక గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి
వాళ్ళ జన్మదినం అంటే జయంతి రోజున లేదా ఆరాధనా ఉత్సవం రోజున విశేషంగా ఆయన్ని తలిచిన వాళ్ళకి, ఆయన పుస్తకాల్ని చదివిన వాళ్ళకి, ఆయన సాధనలు చేసిన వాళ్ళకి విశేషమైనటువంటి సాధనా ఫలితాలు కలుగుతాయి. ఆ రకంగా ఆయన అనేక మంత్రాలను ఇవ్వడం జరిగింది. శ్రీ విద్యా రత్నమాల పుస్తకంలో కానీ అనేక పుస్తకాల్లో. సరే, వీటన్నిటిలోకి ఒక సాధకుడు ప్రథమంగా గాయత్రిని ఉపాసన చేయాలి, సూర్యోపాసన చేయాలి. అందుకని ఈ సూక్ష్మ గాయత్రి అయితే చాలా సులభంగా అందరూ ఆచరించవచ్చు. ఓం హ్రీం ఓం ప్రాణాయామపూర్వకంగా కూడా మనం శ్వాస తీసుకునేటప్పుడు ఓంకారంగా, హృదయంలో హ్రీంకారంగా, అమ్మవారు ఖడ్గమాలలో ధ్యాన శ్లోకంలో హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం అని ఉంది. అందుకని అమ్మవారు ఎక్కడ విరాజిల్లుతుంది అంటే మన హృదయంలో హ్రీంకార ఆసనంగా అమ్మవారు ఉంది. అందుకని ఈ గాయత్రి మంత్రం ద్వారా మనం సాధన చేసినట్లయితే విశేషమైన ఫలితం సాధనా ప్రకారంగా అందుతుంది. సూర్యుని యొక్క శక్తి మనకి కలుగుతుంది. ఆ సూర్యుని యొక్క 7 కిరణాలు మన దేహంలో ప్రసరించి 7 చక్రాలుగా 6 గ్లాండ్స్గా ప్రధానమైనటువంటిది సహస్రారంగా ఈ 7 కిరణాల విజ్ఞానమే పైన అంతరిక్షంలో మొట్టమొదట నక్షత్ర లోకం, నక్షత్ర మండలం అని ఉంటుంది. ఆ నక్షత్ర మండలం నుంచి ధ్రువమండలంలోకి వస్తుంది ఆ శక్తి. ధ్రువమండలం నుంచి 7 ఋషులకు అందుతుంది. ఆ 7 ఋషులకి 7 కిరణాల యొక్క విజ్ఞానం అంది. అది మళ్ళీ సూర్యుడి ద్వారా భూమికి ప్రసరించబడుతుంది. 7 ఋషుల నుంచి సూర్యమండలానికి వస్తుంది. సూర్యమండలం నుంచి భూమికి ప్రసరిస్తే వాటినే మనం 7 రోజులుగా భావించి ఆదివారం నుంచి శనివారం వరకు భావిస్తున్నాం. అందుకని ఉన్నది ఒక్క విజ్ఞానమే, సూర్య విజ్ఞానమే. అందుకని భగవద్గీతలో కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అని చెప్పి 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మనం ఎన్ని పేర్లుగా ఈ రోజున 100 పేర్లుగా భావిస్తున్నటువంటి యోగ సాధన, యోగ రహస్యం అంతా భగవద్గీతలో పరమాత్మ ఆదిలో సూర్య భగవానుడికి ఇచ్చాను అని చెప్తారు. అందుకని అది మనకి సూర్యుడి ద్వారానే ఏ యోగ ప్రాప్తి అయినా కలగాలి. సూర్యుడన్నా గాయత్రి అన్నా ఒకటే. ఆ సూర్యునిలో ఉన్న శక్తినే గాయత్రి అంటారు. అందుకని అది మనం 24 బీజాక్షరాలుగా ఉన్న గాయత్రిని చదువుకోవచ్చు, లేదా సూక్ష్మ గాయత్రిగా ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఈ ఓం హ్రీం ఓం అనేటువంటి మంత్రం ద్వారా అరిపిరాల విశ్వంగారిని గురువుగా భావించి ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని ఈ రకంగా ఆయన పుస్తకాల ద్వారా మనం ఆ విజ్ఞానాన్ని పొందొచ్చు. ఎంతోమంది సాధకులకు ఉపయోగపడుతుందని ఈ రోజున ఆయన ఆరాధనా ఉత్సవ సందర్భంగా ఈ విషయాల్ని ఆయన వాక్కుగా నేను చెప్పడం జరుగుతోంది. ఆ విధంగా నేను 23 సంవత్సరాల నుంచి శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని ఆయన ద్వారా పొంది ఆచరిస్తున్నాను. ఆ మహానుభావులు 112 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు. తర్వాత లలితా సహస్రనామానికి ఇంగ్లీష్లో ఒక వ్యాఖ్యానం, తెలుగులో 3 వ్యాఖ్యానాలు రాశారు. లలితా విభూతి అని నేను ఉన్నప్పుడు ఆయనతో ఉన్న కాలంలో లలితా విభూతి ఆ 1000 నామాలకి కూడా భాష్యాన్ని చెప్పారు. ఆ చెప్పినప్పుడు నేనున్నాను. ఈ విధంగా ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యం, భగవద్గీతకి, వీటన్నిటికి కూడా శ్రీ విద్యా ప్రకారంగా భాష్యాన్ని చెప్పారు. అనేక మంది అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ శ్రీ విద్యాపరమైనది ఆది శంకరాచార్యుల ద్వారా, గౌరపాదుల ద్వారా, ఆ తర్వాత భాస్కరాచార్యుల ద్వారా, లల్లా లక్ష్మీధర పండితుల ద్వారా ఈ శ్రీ విద్య లోకానికి అందింది. ఆ తర్వాత ఈ శ్రీ విద్యని అంత విస్తృతంగా మళ్ళీ అరిపిరాల విశ్వంగారే
ఈ విధంగా వ్యాఖ్యానం చేసి 500 గ్రంథాలకు సరిపడా వ్యాఖ్యానం చేశారు ఆయన జీవితకాలంలో. మహావతార్ బాబాజీ ప్రేరణతో 1980లో ఆగస్టు 22వ తారీఖున పరంపరా విశ్వంభర అనేటువంటి సంస్థను ఆరంభించి అప్పటి నుంచి ఆయన హిమాయత్ నగర్లో అద్దెకు తీసుకొని ఒక పోర్షన్ని అక్కడ ఈ క్రియాయోగాన్ని రోజు రాత్రిపూట వరకు ఆచరించి సంవత్సరంలో 2 సార్లు గురు పూర్ణమి రోజున, దేవీ నవరాత్రులు దశమి రోజున ఆయన ఈ క్రియాయోగాన్ని తన శిష్యులకు అందించారు. ఈ విధంగా ఆయన విద్య అనంతమైంది. ఆయన గ్రంథాలన్నీ పరంపరా ట్రస్ట్ అనేటువంటి దాని ద్వారా హిమాయత్ నగర్లో హైదరాబాద్లో ఉంది. ఈ ఊరిలో కూడా ఒక గ్రంథాలయంగా రూపాంతరం చెందాలని ఆయన కోరిక. ఆయన గ్రంథాలన్నీ ఈ ఊరిలో కూడా లభ్యమవ్వాలని, రాబోయే కాలంలో ఒక అద్భుతమైన లైబ్రరీగా రూపాంతరం చెందాలని ఆయన కోరిక. పెద్దలందరూ పూనుకొని ఆ కార్యక్రమాన్ని చేయగలిగితే ఎంతోమందికి ఆయన విద్య అందుతుంది. ఈ విధంగా ఈ దేవాలయంలో పూజారులు, దేవాలయానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సహకారంతో ఈ రోజున మనం ఈ ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషం. వాళ్ళ సహకారంతో ఈ 4 మాటలు మాట్లాడడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. శ్రీ సన్నిధి ఛానల్కి కృతజ్ఞతలు. వారి ద్వారా ఈ దేవాలయం యొక్క విశిష్టత, విశ్వం గారి యొక్క ప్రాముఖ్యత లోకానికి తెలవడం జరుగుతోంది. హరి ఓం తత్సత్. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. హరిపురాల విశ్వం గారు అనే ఆయన శ్రీ విద్యోపాసకులు, క్రియాయోగి. ఆయన నేను కలవలేకపోయినా సరే ఆయన రాసిన పుస్తకాల ద్వారా శ్రీ విద్య గురించి, క్రియాయోగా గురించి చాలా వరకు తెలుసుకున్నాను. ఆయన ఒక తెలుగులో ఒక 15 పుస్తకాలు, 20 పుస్తకాలు, ఇంగ్లీష్లో ఒక 20 పుస్తకాలు రాశారు. ఆయన దీక్ష పుస్తకాల ద్వారా ఇస్తున్నారు. సో అందరూ పుస్తకాలు కొనుక్కుని, ఆయన రచించిన పుస్తకాలు కొనుక్కుని ఆ పుస్తకాలు చదివితే అందులో చాలా సృష్టి రహస్యాలని రాశారు. సృష్టి ఆవిర్భవించక ముందల అమ్మవారు ఎలా ఉండేది, పరాశూన్య రూపంలో ఉండేది. ఆ పరాశూన్యం నుంచి ఈ సృష్టి ఎన్ని లెవెల్స్లో కిందకు వచ్చి ఈ సృష్టి సృష్టించబడింది అనేది క్లియర్గా రాశారు. అది తర్వాత శ్రీ విద్య గురించి చాలా డెప్త్లో రాశారు. అందరూ శ్రీ విద్య అంటే శ్రీచక్రార్చన ఒకటే అనుకుంటారు, కానీ శ్రీ విద్య 4 లెవెల్స్లో ఉంటుందని తెలుసుకున్నాను ఆయన రాసిన పుస్తకాల ద్వారా. ఫస్ట్ లెవెల్ బహిర్పూజ, తర్వాత అంతర్పూజ, తర్వాత రహోయాగం, తర్వాత మహాయాగం, తర్వాత 5th లెవెల్కి వెళ్తే లయం. ఆ పరాశూన్యంలోకి లయం అయిపోవటమే అందరూ అచీవ్ చేయాల్సిన గోల్. తర్వాత క్రియాయోగా అనేది కూడా అది శ్రీ విద్య నుంచి సెపరేట్ కాదు, శ్రీ విద్యలో పార్టే క్రియాయోగా. అది రహోయాగమే క్రియాయోగా అని ఆయన రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. సో అందరూ ఆయన హరిపురాల విశ్వం గారు మనం శారీరకంగా లేకపోయినా సరే ఆయన పుస్తకాల రూపంలో ఉన్నారు. అందరూ ఆ పుస్తకాలు వాళ్ళ అబ్బాయి అయిన హరిపురాల రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ పీఠం దగ్గర ఈ పుస్తకాలన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాలు కొనుక్కుని వచ్చుకుని చదువుకుని ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయమని కోరుకుంటున్నాను. ఆనందగన హరిపురాల విశ్వం గారి యొక్క గ్రామంలో సంచరించడం జరిగింది. అలాగే వారు దీక్ష పొందినటువంటి, వారు నిత్యం సాధన చేసినటువంటి పృథ్వీశ్వర దేవాలయాన్ని మనం దర్శించడం జరిగింది. వారికి మహావతార్ బాబాజీ గారు స్వయంగా వచ్చి క్రియాయోగ దీక్ష ఇచ్చినటువంటి ప్రదేశాన్ని చూడడం జరిగింది. వీరంతా కూడా ఇవంతా చూసి ఎందరో యోగులు మన మధ్య నడయాడారు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ మధ్య కాలంలోనే, ఈ కలియుగంలోనే, ఈ శతాబ్దాల్లోనే ఇంతమంది యోగులు మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం కూడా యోగత్వాన్ని సిద్ధించుకోవచ్చు. మనం కూడా ఈ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసి ఉత్తమమైనటువంటి స్థితిలోకి మనం కూడా చేరుకోవచ్చని మనకు వీరందరిని చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాడు శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.